కృష్ణమాదిగ ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు జనం పక్షాన్ని ఉంటుందని మరి ఇంతకంటే నిదర్శనం లేదు. ఈ రోజు అంబేద్కర్ గారి బొమ్మ కూలగొడితే హైదరాబాద్ లో ఇక్కడనే ధర్నా చేసి మళ్ళీ అదే స్థలంలో కృష్ణమాదిగ నిర్ణయం తీసుకొని అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ తర్వాతనే 125వ విగ్రహానికి మరి మనకు ఈ రోజు పాటలు పడ్డాయని తెలియజేసుకుంటున్నారు సోదరులారా. తెలంగాణ రాష్ట్రంలోనైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా, తమిళనాడు రాష్ట్రంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా కృష్ణమాదిగ తీసుకునే నిర్ణయాలు ఈ రోజు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మొన్నటికి మొన్న చూడండి, ఈ రోజు ఇప్పటి వరకు కూడా నిత్యం ప్రజలలో ఉంటున్నాం. ఈ రోజు ప్రతి ఒక్క జిల్లా ఇన్ఛార్జి, ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు, ఎంఆర్పీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, మరి అదేవిధంగా ఈ రోజు నిత్య ప్రజలలో ఉండేది ఒక ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అని మీకు తెలియజేసుకుంటున్నా సోదరులారా. ఎందుకంటే చూడండి, మొన్నటి దాకా విహెచ్పిఎస్ కోసం కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాం. విహెచ్పిఎస్ తర్వాత మళ్ళీ వెంటనే గవాయి గారి మీద దాడి జరిగితే మళ్ళీ దాడి కార్యక్రమం ఉన్నావు. మధ్యలో ఎలాంటి కార్యక్రమం ఈ రోజు వెసులుబాటు లేకుండా ఈ రోజు దేశంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటలేదు నా సోదరులారా. ఈ దేశంలో ఉన్న ఎవరు కూడా ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడతలేరు. వాళ్ళు ప్రతి రోజు వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు, కానీ నిత్యం ప్రజల కోసం ప్రజలలో ఉండేది మనమే. బీజేపీ పార్టీ రోజు పోరాటాలలో లేదు, కార్యక్రమాలలో లేదు. కాంగ్రెస్ పార్టీ నిత్యం పోరాటాలలో లేదు, ప్రజలలో లేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రోజు ప్రజలలో లేదు, జనం లేదు. కానీ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ పార్టీ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తుంది. అది కృష్ణమాదిగ నాయకత్వంలో అని మీకు తెలియజేసుకుంటున్నా సోదరులారా. అంటే ప్రతి నిత్యం 24 గంటలు ఈ రోజు శ్రమ చేసుకుంటూ శ్రమ కార్యక్రమంలో ఉన్నది. మరి ఈ రోజు మాదిగ జాతి, ఈ జాతి అందరి కోసం నిలబడుతుంది, ప్రజల కోసం, పేద ప్రజలకు అందరి కోసం నిలబడుతుంది తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయడంలో మరి అన్ని జిల్లాల నుంచి వచ్చిన, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మరి నా దళిత సోదరులందరికీ, మాదిగ సోదరులందరికీ పేరున మీకు ఎంఆర్పీఎస్ తరఫున, కృష్ణమాదిగ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నానా.